మైదుకూరు నియోజకవర్గ పరిధిలోని బ్రహ్మంగారి మఠానికి సంబంధించిన మండల పరిధిలో ముడమాల గ్రామానికి సంబంధించిన సతీష్ది, గుండాపురం గ్రామానికి సంబంధించిన ఓబ్లేసిది ప్రమాదవశాత్తు జరిగిన మరణాలు కావు. ముమ్మాటికి వాళ్ళిద్దరినీ పట్టుకొని వాళ్ళని హింసలు పెట్టి వాళ్ళని చంపారు. ముమ్మాటికి ఇవి ప్రమాదవశాత్తు మరణాలు కావు. ప్రమాదవశాత్తు వాళ్ళు మరణించలేదు. వాళ్ళని ముమ్మాటికి హత్యలు చేశారు. హత్యలు చేసి అవి ప్రమాదవశాత్తు మరణాలుగా చిత్రీకరించడానికి వాళ్ళిరువురి డెడ్ బాడీలని 3 కిలోమీటర్ల పరిధిలో ఒక్కొక్క డెడ్ బాడీని చిన్న కాలువలో పడేశారు. వారిరువురు యువకులు. వాళ్ళ డెడ్ బాడీ దొరికిన కాలువ ప్రాంతం చూస్తే, నేను ప్రత్యక్షంగా వెళ్ళిన ప్రాంతం చూస్తే, ఇరువురి డెడ్ బాడీలు దొరికిన కాడ కేవలం మోకాల్లోతు మాత్రమే నీళ్లున్నాయి. మోకాల్లోతు నీళ్ళలో 20-25 సంవత్సరాల వయసు గల యువకులు ప్రమాదవశాత్తు చనిపోవడానికి, నీళ్ళలో మునిగి చనిపోవడానికి ఈ దేశంలో కాదు, ప్రపంచంలో ఎక్కడ కూడా సాధ్యం పడదు. అది ముమ్మాటికి హత్యలు చేసి వాళ్ళను చెరో చోట వాళ్ళ డెడ్ బాడీలను పడేసిండు అనడానికి స్పష్టమైన ఆధారం. అదే సమయంలో మొట్టమొదటి డెడ్ బాడీ ఓబులేసిది దొరికింది చిన్నాయపాలెం జౌకుపల్లిలో దొరికింది. రెండో డెడ్ బాడీ తెల్లారి 6 గంటలకు చిన్నాయపాలెంలో సతీష్ దొరికింది. ఈ సతీష్ డెడ్ బాడీ దొరికిన చోటనే సతీష్ కాలుకు సంబంధించిన ఒక చెప్పు, ఓబులేసు కాలుకు సంబంధించిన ఒక చెప్పు, 2 చెప్పులు అక్కడ ఉన్నాయి. సతీష్కు సంబంధించిన 2 చెప్పులు కావవి. ఓబ్లేస్ చెప్పు కూడా అక్కడ ఉన్నది. ఓబ్లేసు బక్కపల్స్ అనే వ్యక్తి, ఆయన డెడ్ బాడీ అక్కడనే ఉన్నది. ముందొచ్చిన సమాచారం ప్రకారంగా ఈ సతీష్కు అదే మండల పరిధిలో ఉండబడే ఒక గ్రామంలో ఉండబడే ఒక రజక అమ్మాయితో ప్రేమ వ్యవహారం ఉన్నదని, అంతకు ముందే ఒక 15 రోజుల ముందే వాళ్ళ బంధువులు సతీష్ని కొట్టిండ్రని, ఈ మధ్యకాలంలో వీళ్ళు చనిపోయినాక ఒక వీడియో రిలీజ్ అవుతుంది. ఈ సతీష్ను ఆ అమ్మాయి ఒక లాడ్జిలో వాళ్ళు కలుసుకున్నట్టుగా, అక్కడ నుంచి ఈయన బయటకు వస్తున్నట్టుగా వీడియో కనిపించింది. కాబట్టి సతీష్కు సంబంధించిన ప్రేమ వ్యవహారమే వీళ్ళను చంపడానికి దారితీసిందేమో. సతీష్ని చంపుతున్న క్రమంలో సాక్షిగా ఉంటే ఈయన కూడా చెప్తాడేమని చెప్పి ఆయనను కూడా చంపిండ్రేమని చెప్పి మా అనుమానాన్ని ముందు వ్యక్తం చేశాం. ఏదైతే ఈ ఓబ్లేస్, గుండాపురం ఓబ్లేస్ ఉన్నదో, ఆ ఓబ్లేస్కు చిన్నాయపాలెంలో ఉండబడే ఒక యాదవ్ అమ్మాయితో కూడా ప్రేమ వ్యవహారం ఉన్నదన్న, ఆ అమ్మాయే తోటే ఈ ఓబ్లేస్ను పిలిపించుకున్నారని, ఓబ్లేస్ పోతున్నప్పుడు ఓబ్లేస్తో పాటు సతీష్ కూడా వెళ్ళిండని, సతీష్తో పాటు ఇంకొక సంతోష్ అని, ఈ ముడమాల గ్రామానికి సంబంధించిన సంతోషాన్ని ముగ్గురు కలిసి వెళ్ళిండ్రని, ఆ ముగ్గురు కలిసి వెళ్ళిన వెంటనే ఆ ఇంట్లో వెంటనే వీళ్ళిద్దరిని, సతీష్ను ఓబ్లేస్ని మొత్తం బంధువులందరూ పట్టుకున్నారని, వాళ్ళు పట్టుకుంటున్న క్రమంలో భయపడి సంతోష్ పరిగెత్తుకొని వచ్చాడని, ఇప్పుడు సంతోష్ ఎక్కడ కనిపించట్లేదనే విషయం స్పష్టంగా రుజువుతారు. అంటే సంతోష్ ముందే వాళ్ళిద్దరిని చిన్నాయపాలెంకి సంబంధించిన యాదవ కుటుంబాలు పట్టుకొని ముందుగా ఓబ్లేసుని చంపి ఆ చిన్నాయపాలెంలో కాకుండా దానికి ముందు 3 కిలోమీటర్ దూరంలో ఉండబడే జౌకుపల్లిలో కిందికి పడేశారు. అంటే ఈ యాదవ్ కుటుంబం మీద ఇక్కడ జరిగిన ఘటనని ఎక్స్పోజ్ కాకుండా చేయడం కోసం ముందు తనని తీసుకెళ్ళి కింద పడేసినట్టుగా స్పష్టంగా రుజువు అవుతుంది. ఆ తర్వాత ఆ తెల్లారి గట్ల లేదా మధ్యరాత్రి అదే చిన్నాయపాలెంలోనే ఈ సతీష్ను, అంటే చిన్నాయపాలెంకు సతీష్కి సంబంధం ఉండదు, కానీ సతీష్ని మాత్రం చిన్నాయపాలెంలో
పడేసిండ్రు. వాళ్ళ మీద ఒంటి మీద చిన్న గాయం కూడా కనిపించట్లేదు. మాకున్న సమాచారం మేరకు వాళ్ళని ఊపిరాడకుండా చేయడానికి కవర్తో ఊపిరాడకుండా చేసిండని, అవి సాక్ష్యాలు కూడా బయటకు రాకుండా హింసించినా కొట్టినా లేదా ఇంకేదన్నా చేసినా కూడా సాక్ష్యాలు బయటకు వస్తాయి. కానీ కవర్తో వాళ్ళని ఊపిరాడకుండా చేస్తే సాక్ష్యాలు కూడా ఉండడానికి అవకాశం లేదన్నట్టుగా వాళ్ళకు ముందస్తుగా ప్లాన్ ప్రకారమే ఈ ఓబ్లేసుని పిలిపించడం, ఓబ్లేస్తో ఎంబడి ఉన్న వ్యక్తి సతీష్ అక్కడ ఉండడం, మూడో వ్యక్తి తప్పించుకొని రావడం చూస్తే ఖచ్చితంగా ఇవి ఓబ్లేసు ప్రేమ వ్యవహారం కూడా వీళ్ళ మరణాలకు, వీళ్ళ హత్యలకు దారితీసిందని చెప్పి మేము స్పష్టంగా భావిస్తున్నాం. అందరూ సుధాకర్ని కూడా మద్దతిచ్చాం. కనీసం ఇద్దరు ప్రమాదవశాత్తు మరణించిండ్రా, ఎట్లా మరణించిండ్రా అనే విషయం జరిగినప్పుడు కనీసం కుటుంబాలను కూడా ఇంతవరకు పరామర్శించలేకపోయాడు. ఇప్పుడు అర్థమవుతుంది అంటే కుటుంబాలను పరామర్శించకపోవడానికి ఇంకేదన్నా కారణమా, ఏదైనా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ చేసి ఈ కేసు నుంచి ఏమైనా బయటపడడానికి ఏమైనా ప్రయత్నాలు చేస్తారనే అనుమానం కనిపిస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ గురి కాకుండా ఈ కేసు విచారణ జరగాలని చెప్పి మేము డిమాండ్ చేశాం.